హాయ్ సుమంత్. మన మన టాపిక్ వచ్చేసి సప్లై చైన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్. అంటే మనం సప్లై చైన్ క్వాలిటీ మేనేజ్మెంట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే హౌ ఇట్ విల్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ అనేది మనం వెరిఫై చేస్తాం. ఓకే, సో వీ ట్రై టు ఐడెంటిఫై వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఏవైతే సప్లై చైన్ మేనేజ్మెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయో ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏంటి అని చెక్ చేసి అవి క్వాలిటీ మేనేజ్ చేస్తే దే విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ అనేది మనం రివ్యూ చేసే ఇన్ఫర్మేషన్. ఆ టాపిక్ మనదన్నట్టు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే, సో ఆర్గనైజేషన్లో సప్లై చైన్ అవన్నీ కూడా ప్రాపర్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకుంటూ ఉన్నా, ఆర్గనైజేషన్ దానిపైన చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా, సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఆర్గనైజేషన్స్ డూ అవి డెఫినెట్గా ఫెయిల్ అయిపోతాయి బికాస్ ఆఫ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో సప్లై చైన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. క్వాలిటీ అనేది, ఈ సప్లై చైన్ యొక్క క్వాలిటీ అనేది మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఆర్గనైజేషన్ మీద పర్ఫార్మెన్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాం అనుకోండి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీ కెన్ సే టు ద ప్రొఫెసర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వీ హ్యావ్ ఏ ఆన్ టైం వచ్చే ప్రోడక్ట్స్ పంపించగలిగే సప్లై చైన్ని మనం యూజ్ చేసుకున్నాం. అండ్ మన ఆర్గనైజేషన్లో అందరు కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు, మెషిన్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయి, లేబర్ ప్రాపర్గా అలొకేట్ చేసాం వర్క్స్, దే ఆర్ ఆల్సో వర్కింగ్ పర్ఫెక్ట్లీ. సప్లై చైన్ అంటే ప్రోడక్ట్ ఇన్కమ్ అవుట్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ అంటే ప్రోడక్ట్ మెటీరియల్స్ లోపలికి రావడం బయటకు వెళ్ళడం అనేది ప్రాపర్గా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఆ సప్లై చైన్లో క్వాలిటీ ఫ్యాక్టర్, మెటీరియల్ యొక్క క్వాలిటీ అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోలేదు అనుకోండి, దాని క్వాలిటీ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన, సో మనం ఆన్ టైంలో అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది పోతుంది. సో మనం అన్ని యాక్టివిటీస్ జరిగినా కూడా ఆ పని అనేది చక్కగా జరగకపోతే ఏమవుతుంది, మనం చేయాలనుకున్న పని అంటే లైక్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్ అనేది పోతుంది అనమాట. లైక్ ఆ మెయింటైన్ చేయలేకపోతే అది ఫెయిల్ అయిపోతుంది ప్రోడక్ట్. అప్పుడు ఏమవుతుంది, దో వీ ప్రొడ్యూస్డ్, మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా మళ్ళీ అగైన్ మనం రీవర్క్ చేసి ఇంకొక కొత్త ప్రోడక్ట్ దాన్ని రీప్లేస్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి వస్తుంది. సో అదే మనం క్వాలిటీని ప్రాపర్గా మెయింటైన్ చేసి మేనేజ్ చేసి ఉంటే ఇటువంటి సిచ్యుయేషన్ ఉండకపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రోడక్ట్ ప్రతిసారి మనం డిఫెక్ట్ ప్రోడక్ట్స్ ఎక్కువ రాకుండా చూసుకోగలం క్వాలిటీ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే. అండ్ రీవర్క్స్, రీషెడ్యూలింగ్స్ ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. ఓకే, సో మనం చాలాసార్లు చూస్తుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా నువ్వు కోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ బ్యాక్ అంటారు. మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాం, స్విఫ్ట్ కార్స్ 2019లో తయారు చేసిన స్విఫ్ట్ కార్స్ అన్నిటిని కాల్ బ్యాక్ చేశారు, ఇట్ గాట్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ అంట. ఓకే, అటువంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఉంటే ఎప్పుడు మనం ఇనిషియల్గా ఇఫ్ వి ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ ఎ ప్రాపర్ సప్లై చైన్ క్వాలిటీ స్ట్రాటజీస్. ఓకే, సో మన రీసెర్చ్ ఎయిమ్ వచ్చేసి టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్, అంటే ఈ రెండింటిని సప్లై చైన్ మేనేజ్మెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి, అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ బాగుంటే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ బాగాలేకపోతే, క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ బాగాలేకపోతే ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్స్ అనేది లో అయిపోతుంది అని మనం అప్డేట్ చేస్తున్నాం అనమాట. సో దానికి మనం ఏం చేస్తున్నాం, వీ ట్రై టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫ్యాక్టర్స్ అండ్ కస్టమర్ అండ్ సప్లయర్ సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు మనం ప్రాపర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ప్రోడక్ట్ క్వాలిటీ వస్తుంది. ప్రోడక్ట్ క్వాలిటీ వస్తే మనం ఆ ప్రోడక్ట్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే, డెఫినెట్లీ కస్టమర్ని సాటిస్ఫై చేయొచ్చు. రిలేషన్షిప్ బిట్వీన్ సప్లయర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. టు ఇన్వెస్టిగేట్ రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. టు evaluate supply chain quality management effects on both customer supplier and customer and supplier side, to evaluate impact of quality management on organizational performance. ఇది మనకి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే లెట్ us అబ్జర్వ్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్. సి, ఆర్గనైజేషన్ క్వాలిటీ ప్రాక్టీసెస్ ఇన్ సప్లై చైన్ అనేవి సప్లయర్ సాటిస్ఫాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో
మనము ఈ రెండింటిని ప్రూవ్ చేయాలి. క్వాలిటీ ప్రాక్టీసెస్ ఇన్ సప్లై చైన్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ నిజంగా దాని సప్లయర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది అనేది మనకి రిలేషన్షిప్. అది జరుగుతుందా లేదా టెస్ట్ చేస్తాము. తర్వాత క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చెక్ చేస్తాము. ఒకవేళ ఈ రెండు జరిగాయి అనుకోండి, వి ట్రై టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ సప్లయర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్ మనకి ఎవరైతే మనకు ఒకడు ప్రోడక్ట్స్ మెటీరియల్ సప్లై చేశాడు అనుకోండి, వాడు సరిగా సప్లై చేయలేదు, నువ్వు సరిగా సప్లై చేయాలంటే హీ విల్ బి డిసప్పాయింటెడ్, రైట్? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఇనిషియలీ క్రాస్ చెక్ బిఫోర్ ద సప్లై ఈజ్ సెంట్. వీ నీడ్ టు క్రాస్ చెక్ ఎవ్రీథింగ్, వెదర్ వాళ్ళు పంపించే ప్రోడక్ట్స్ అని మనకు తగ్గట్టుగా ఉన్నాయా లేవా ఇవన్నీ. సప్లయర్ సాటిస్ఫై అయ్యాడు అనుకోండి, వాడు నెక్స్ట్ టైం మనకి అన్ని ఆన్ టైం పంపిస్తాడు, పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు, హీ మైట్ బి గివింగ్ అస్ ఆన్ క్రెడిట్ అలాగా. ఓకే, సప్లయర్ సాటిస్ఫాక్షన్ అనేది ఆ విధంగా మన ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే క్వాలిటీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం అనుకోండి, క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కస్టమర్స్కి ఇస్తాం, అప్పుడేమవుతుంది, కస్టమర్స్ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే, కస్టమర్ సాటిస్ఫై అయితే ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అనమాట. కస్టమర్ సాటిస్ఫై అయితే కస్టమర్ మళ్ళీ ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చి పర్చేజ్ చేస్తాడు, దానివల్ల ఆర్గనైజేషన్కి మనీ వస్తుంది. ఓకే, so in this way we want to analyze how these two things will be influencing our target variable organizational performance. ఏవి రెండు? కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ సప్లయర్ సాటిస్ఫాక్షన్. అవి రెండు దేని వల్ల వస్తున్నాయని చెప్తున్నాం? సప్లై చైన్ మేనేజ్మెంట్ వల్ల వస్తున్నాయి, సప్లై చైన్ క్వాలిటీ మేనేజ్మెంట్ వల్ల వస్తున్నాయి. సో దిస్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్. మనం ఏం చేస్తాం? సో సప్లై చైన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ గురించి చదివి, అవి వాటి ఇంపాక్ట్ ఆన్ సప్లయర్ సాటిస్ఫాక్షన్, అవి వాటి ఇంపాక్ట్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ క్యాల్కులేట్ థియరీస్ అవుతాం. తర్వాత సప్లయర్ సాటిస్ఫాక్షన్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్కి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్కి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని థియరిటికల్గా చదివాము. ఇక్కడ థియరిటికల్గా చదివిన అన్నింటిని కూడా మనము సర్వే కండక్ట్ చేసి వీ ట్రై టు అనలైజ్ ఈ థియరీస్ అన్ని కరెక్టా కాదా అని. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. ఇలా మనం అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని డివైడ్ చేసి, ఆ డివైడ్ చేసినప్పుడు వచ్చే ఫ్యాక్టర్స్ అవి ఎలా ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ చూస్తాయో రివ్యూ చేసుకొని, థియరిటికల్ అంటే లిటరేచర్ రివ్యూ అయిపోయేసరికి ఇవన్నీ ట్రూ అని ప్రూవ్ చేస్తాం మనం. అంటే ఆఫ్టర్ లైక్ యూ విల్ బి సేయింగ్ దట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ theoretical literature review part, we understood that, means I have understood that quality management practices will have impact on supplier satisfaction and quality management practices will have impact on customer satisfaction. Then you will explain that because of the supplier satisfaction and because of the supplier support to the organization, definitely organization performance will increase. For example, if suppliers supply materials, raw materials on time, manamu we can manufacture the new products and services. Got it? So in that way, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలాగా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లు, లైక్ వాళ్ళు రిటైన్ అయ్యారనుకోండి, ప్రతిసారి అంటే కొన్న కస్టమర్ మన దగ్గర కొంటూ ఉన్నాడు అనుకోండి, దాన్ని మనం కస్టమర్ రిటెన్షన్ అంటాం. కస్టమర్ రిటెన్షన్ వల్ల మనకి ఏమవుతుంది? సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, దానివల్ల ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో లిటరేచర్ రివ్యూలో ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఆ థియరీస్ని మనం ప్రాపర్గా చదువుకుంటాం అనమాట. చదివి ఆ థియరీస్ని మనం ఫ్రేమ్ చేసాం ఇక్కడ. తర్వాత వాట్ వి డిడ్ ఈస్ సప్లై చైన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంటి, దానికి ఏమేమి బెస్ట్ ప్రాక్టీసెస్ అని, అవన్నీ చాలా వి రోట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద సప్లై చైన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈస్ రీసెర్చ్ మెథడాలజీ. రీసెర్చ్ మెథడాలజీ వచ్చేసి మనది క్వాంటిటేటివ్ రీసెర్చ్ తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు అంటే, సో ఇవన్నీ థీరీస్, ఓకే ఈ రెండింటి మీద రిలేషన్షిప్ ఉంది అని లిటరేచర్ థీరీస్లో చదివామన్నమాట. ఆ చదివిన థీరీస్ నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ సర్వే. లిటరేచర్ రివ్యూలో చదివిన థీరీస్ అన్ని వాటి ట్రూత్ఫుల్నెస్ని మనం ఎవాల్యుయేట్ చేసి బేస్డ్ ఆన్ విచ్ వీ విల్ బి కంక్లూడింగ్ అనమాట. ఓకే, అందులో మనం లిటరేచర్ రివ్యూలో చదివిన నిజమా కాదా అని సెర్చ్ చేసుకొని, వాటిని ట్రూవా కాదా అని ఫాల్సా అని చెక్ చేసుకొని, బేస్డ్ ఆన్ దట్ వీ విల్ బి కంక్లూడింగ్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్కి రిలేషన్షిప్ ఉందనుకోండి, మనం కొంతమందిని అడుగుతాం అనమాట, రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, సప్లయర్ ప్రాక్టీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మీకు ఇస్తే మళ్ళీ అదే కంపెనీ దగ్గర మీరు పర్చేస్ చేస్తారా? ఎస్ నో చెప్తారు కదా. సో లైక్ రికార్డ్ స్కేల్లో ఎంతవరకు పర్చేస్ చేస్తారు, ఐదుకి ఎంత రేటింగ్ ఇస్తారు దానికి అంటే
ఇప్పుడు ఒక 3 4 అన్నాడు అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని వి సే దట్ కస్టమర్స్ మళ్ళీ వెళ్ళి కొంటారు ప్రోడక్ట్స్ ఇఫ్ ప్రోడక్ట్స్ ఆర్ హై క్వాలిటీ అని. ఓకే, ఇన్ దట్ వే ఇట్ విల్ వర్క్. ఆ విధంగా మనం సర్వే కరెక్ట్ చేస్తాం అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో రీసెర్చ్ మెథడాలజీ క్వాంటిటేటివ్ మెథడ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి మనం చదువుకున్న థియరీస్ని మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ప్రూవింగ్ థియరీస్ అంటాం అనమాట. యాజ్ వీఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎగ్జిస్టింగ్ థియరీస్, దాన్ని మనం డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్ అంటాం. డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్ యూజ్ చేస్తాం. అండ్ రీసెర్చ్ మెథడాలజీ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్. ఓకే, సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే వి యూజ్డ్ సర్వేస్. ఓకే, సర్వే కండక్ట్ చేసాం. సర్వే కండక్ట్ చేసి ఒక 100 పీపుల్ హూ ఆర్ ఇంటూ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాళ్ళని తీసుకొని వాళ్ళ మీద మనం సర్వే కండక్ట్ చేసాం. ఓకే, సో రీసెర్చ్ ఫిలాసఫీ ఈజ్ పాజిటివిజం ఫిలాసఫీ. ఓకే, నెక్స్ట్ రీసెర్చ్ అప్రోచ్ వచ్చేసి డిడక్టివ్ అప్రోచ్. రీసెర్చ్ స్ట్రాటజీ వచ్చేసి సర్వే స్ట్రాటజీ, ఎందుకంటే మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ కండక్ట్ చేస్తాం కాబట్టి సర్వే స్ట్రాటజీ. రిసెర్చ్ మెథడాలజీ వచ్చేసి క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్. క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎస్ ఆర్ నో అన్నారు అనుకోండి, అవి న్యూమరికల్ వాల్యూస్ కాదు కదా, వాటిని మనం న్యూమరికల్గా మారుస్తాం అనమాట, మార్చి వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 పీపుల్ ఎస్ అన్నారు అనుకోండి, ఎస్ ఎంతమంది అన్నారని ఇస్తాం 5 పీపుల్, నో ఎంతమంది అన్నారు 4, రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత, ఎస్ కంటే ఎక్కువ ఉందా, నో ఎక్కువ ఉందా, ఎస్ ఎక్కువ ఉంది, ఎలా చెప్పగలిగాం మనం? దో ఇట్ ఈస్ నాట్ న్యూమరికల్ కంటెంట్ ఎస్ ఆర్ నో అనేది, వాటిని మనం కౌంట్ చేసి వాటిని న్యూమరికల్ ఫామ్లోకి మార్చుకున్నాం అనమాట. ఓకే, ఇన్ దట్ వే. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే, వాట్ ఎవర్ ద డేటా వి కలెక్ట్ దాన్ని మనం క్వాంటిఫై చేస్తాం, మెజరబుల్ చేస్తాం, మెజరబుల్ ఫార్మాట్లోకి మార్చుకొని అనాలిసిస్ చేస్తాం. మోస్ట్లీ మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ రెస్పాన్స్ ఈజ్ ఆకర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ వి కాల్ 100 పీపుల్ని అడిగామనుకోండి, మీరు క్వాలిటీ బాగుంటే మళ్ళీ పర్చేస్ చేస్తారా అని. పర్చేస్ చేస్తాము అని ఎంతమంది ఒప్పుకుంటారు, దానికి ఎంత రేటింగ్ ఇస్తారంటే, ఒక 10 మంది 5 రేటింగ్ ఇచ్చారండి, 5 out of 5 ఇచ్చారనుకోండి. సో ఇట్ విల్ బి క్వాంటిఫైడ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 ఈజ్ మెన్షన్డ్. 5 ఎన్నిసార్లు వచ్చింది, 10 టైమ్స్ వచ్చింది. 4 ఎన్నిసార్లు వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 20 టైమ్స్ వచ్చింది. అట్లా వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ క్వాంటిటీ వాల్యూస్ని బేస్ చేసుకుని అనలైజ్, అందుకే మనం దాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం. ఓకే, సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ కంటే అంటే ఎన్నిసార్లు ఎవరేం రెస్పాన్స్ ఇస్తున్నారు కలెక్ట్ చేయాలంటే, వీ నీడ్ ఏ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ రీసెర్చ్ డిజైన్. సో దానికే మనం సర్వే రీసెర్చ్ డిజైన్ అంటాం. దీనిలో సర్వే డిజైన్లో ఏముంటుంది, సో యూ విల్ బి ఐడెంటిఫైయింగ్ టార్గెట్ కస్టమర్స్, టార్గెట్ రెస్పాన్సెస్ ఆర్ టార్గెట్ రెస్పాండెంట్స్, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ద క్వశ్చన్స్, ఇలా కొన్ని ఉంటాయి సర్వే క్వశ్చన్. However, we ask a couple of questions that are related to the kind of information we want to test, that is related to the supply chain management అనమాట. ఓకే, సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి శాంపుల్ సైజ్ 100 పీపుల్, అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది శాంపుల్ సైజెస్. శాంపుల్ సైజ్ అంటే మనం ఎంతమందిని తీసుకుంటున్నాం సర్వే చేయడానికి, దాన్ని మనం శాంపుల్ సైజ్ అంటాం. 100 తీసుకున్నాం. 100 ఎందుకు తీసుకున్నారంటే, సో తక్కువ మందిని తీసుకుంటే కొంచెం బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదే మనం చాలా బయాస్డ్ అంటే ఏంటంటే, వన్ సైడెడ్ రెస్పాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకు మనం ఏం చేస్తాం, మిక్స్డ్ డిఫరెంట్ పీపుల్ని మనము ర్యాండమ్గా చూస్ చేసుకొని వాళ్ళతో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు 1XYZ హోమ్ అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒకలాగే మాట్లాడచ్చు. సో అందుకు మనం ఏం చేస్తాం, ఆ ఇంట్లో ఒకరిని, ఇంకొక ఇంట్లో ఒకరిని, పలానా ఇల్లు అని చెప్పకుండా ర్యాండమ్గా ఒక్కొక్క ఇంటిని మనం పిక్ చేసుకున్నాం, ఒక్కోడు ఒక్కోలా ఉంటాడు. వాట్ ఇట్ ఇన్ దట్ వే. సో రీసెర్చ్ మెథడ్స్ అంటే అది. సో ఇంకేమైనా ఎథికల్ కన్సిడరేషన్స్, మనము అన్ని ఎథికల్ వాల్యూస్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ వాల్యూస్ ఏంటి అంటే, సో డేటా మనం ఏదైతే కలెక్ట్ చేసామో అవన్నీ మనం సేఫ్గా పెట్టాం, ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు. నెంబర్ 2 వచ్చేసి కలెక్ట్ చేసిన డేటాని మనం ఏ విధమైన క్రిమినల్ యాక్టివిటీస్కి వర్క్ చేయము. అండ్ ఇక్కడ మనము సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అసలు ఏం కలెక్ట్ చేయలేదు. అండ్ మనం సర్వే కండక్ట్ చేసేటప్పుడు ఆయన ఓన్ ఇంట్రెస్ట్, అంటే ఎవరైతే మనకి ఆన్సర్ చెప్పాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ తోటే మనకి రెస్పాన్సెస్ ఇచ్చారనేది ఎథికల్ కన్సిడరేషన్ అనమాట. ఓకే,
సో మీరు ఇది చెప్పండి, డేటా సర్వే ఎక్కడ కండక్ట్ చేస్తారంటే నేను గూగుల్ ఫామ్స్ యూజ్ చేస్తానని చెప్పండి. సో మరి నాకు చూయించు అన్నాడు అనుకోండి, నేను గూగుల్ ఫామ్స్లో డిలీట్ చేసేసాను సార్ యాజ్ మై వర్క్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి, బికాస్ ఇట్స్ ఏ సివియర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ థ్రెట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ మై డేటా ఆన్లైన్, సో దాన్ని నేను తీసేసాను అని చెప్పు. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ మై ఎక్సెల్ షీట్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత మనం ఏం చేసామంటే ఈ వచ్చిన డేటాని మనం అనలైజ్ చేసాము. వి గాట్ మల్టిపుల్ రిజల్ట్స్. సో ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్. ఇవన్నీ ఎట్లా ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్స్కి రిలేటెడ్ అనేవి ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ చెప్తున్నాం అనమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది నెగిటివ్ రిలేషన్షిప్ విత్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్. కస్టమర్ పార్టిసిపేషన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్ నెగిటివ్ ఉంది. కస్టమర్ నెగిటివ్ ఉంది. ఎంప్లాయీ రిలేషన్స్ పాజిటివ్ ఉంది. ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్, ప్రోడక్ట్ డిజైన్, ఇట్లా కొన్ని కోరిలేషన్ అనమాట. పాజిటివ్ రిలేషనా నెగిటివ్ రిలేషనా అండ్ ఎంత స్ట్రాంగ్ పాజిటివ్ ఆర్ ఎంత స్ట్రాంగ్ నెగిటివ్ రిలేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఇస్ లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్. ఇదేంటి అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్తో ఇది కూడా ఎలా రిలేటెడ్ చెప్తుంది. హౌఎవర్ ఇది మనకి ప్రిడిక్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఎంతవరకు వస్తుంది అనేది ప్రిడిక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటికి మనం 0 నుంచి 5 లోపు వాల్యూస్ ఇస్తామనుకోండి, హై ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఉంటుందా, లో ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఉంటుందనేది వీ కెన్ ఎవాల్యుయేట్. సో లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా డేటా ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, మనం టార్గెట్ వేరియబుల్కి ఈ అట్రిబ్యూట్స్కి మధ్య సంబంధం ఏంటి అని చెప్పడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనది ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ అనేది టార్గెట్ వేరియబుల్, దానికి క్యూఎం పెర్ఫార్మెన్స్ దానికి అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ దానికి 0.253 అనేది పాజిటివ్. అండ్ అంటే క్యూఎం ఇస్ ఈ టార్గెట్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇవన్నీ స్టేబుల్ పెట్టామనుకోండి క్యూఎం ఇంటూ 0.253 అట్లా. సో ఇవి ఎంతవరకు రిలేటెడ్ అనేది చెప్తాయి అనమాట. వెన్ అదర్ వాల్యూస్ ఆర్ ఎట్ కాన్స్టెంట్. సో హైపోథెసిస్ టెస్ట్లో ఇట్ ఈస్ క్లియర్లీ ప్రూవ్డ్ దట్ ఇవన్నీ కూడా క్వాలిటీ మేనేజ్మెంట్కి ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ ఉందని. సప్లయర్ పార్టిసిపేషన్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్, సప్లయర్ సెలెక్షన్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్, కస్టమర్ పార్టిసిపేషన్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్, ఇలాగా ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సో అవే రిజల్ట్స్ వస్తాయి మనకి, అవే రిజల్ట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే ప్రాజెక్ట్ మొత్తం మీద, సో వెన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ప్రాపర్గా హ్యాండిల్ ఎప్పుడైతే చేస్తామో అవి they will be having impact on organizational performance, because మనం quality management practices will have impact on supply chain efficiency and కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ రెండింటి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అవి రెండు మనం ఎక్స్క్లూజివ్గా అనాలిసిస్ చేసినప్పుడు దే విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. మీ దానిలో కాంప్లెక్స్ డయాగ్రామ్స్ ఏమీ లేవు. సో శాంపుల్ అనాలిసిస్ అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. సో 21 years ఉన్న వాళ్ళు 5% అట్లా. సో హైయెస్ట్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి 6.410%. ఏవి ఉన్నాయి 23 years, 30 years, 32 years వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ సర్వేలో అని అర్థం. ఓకే, సో జెండర్ తీసుకున్నారు అనుకోండి, మనకి రెస్పాన్సెస్ ఇచ్చిన వాళ్ళు 64% మంది మేల్, 35% మంది ఫీమేల్. కేటగిరీలో మనకి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. ఇన్బౌండ్లో 11% ఎక్కువ మంది మేనేజరియల్ రోల్స్, మిగతా వాళ్ళు అవుట్బౌండ్ షిప్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే డిఫరెంట్ రోల్స్లో ఎవరెవరైతే పనిచేస్తారు. సో దీస్ ఆర్ సమ్ చార్ట్స్. కోరిలేషన్ అనేది హౌ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ ఆర్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రిలేటెడ్ అనేది చెప్తుంది. రిగ్రెషన్ అనేది లీనియర్ రిగ్రెషన్ ప్రిడిక్షన్ కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ టార్గెట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్. సో తర్వాత హైపోథెసిస్ టెస్టింగ్, డిసప్రూవ్ ఇది వచ్చేస్తే. ఓకే, సో ఓవరాల్గా క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేసాం.